ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 62 అధ్యాయం 11 వచ్చిన ఆలకించుడి, ఊది గంధముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే రక్షణ మీ దగ్గరికి వచ్చింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు స్పష్టంగా ఆయన వాక్యంలో రాసేసి ఉన్నారండి. ఆయన భక్తుల ద్వారా, ఆయన ఆత్మీయ బిడ్డల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు వారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు? మనం రక్షించడానికి వచ్చారు. రక్షణ మీ దగ్గరికి వచ్చింది, మీరు ఆ రక్షణని స్వీకరించండి అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అంటే రక్షణ మనకు ఉపయోగం అండి. మనం ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాలంటే దేవుని యొక్క రక్షణ మనకు అంత ఉపయోగంగా ఉంటుంది. మన దగ్గరికి ఒక డబ్బు పెట్టి వస్తుంది. ఆ డబ్బు పెట్టిని మనం చూసి సంతోషిస్తామా, బాధపడతామా, దాన్ని స్వీకరిస్తాం. అయితే దేవుడు రక్షణ కూడా మన దగ్గరికి వచ్చింది, మనం దాన్ని స్వీకరించాలి సంతోషంగా. అయితే మనం ఏ పొరపాటు చేయకుండా మనము బ్రతికినంత కాలంలో న్యాయంగా, నీతిగా మనం జీవించే బిడ్డలుగా ఉండాలి. అయితే మనం మనుషులం కాబట్టి చూపుల ద్వారా తప్పు చేయొచ్చు, నడక ద్వారా తప్పు చేయొచ్చు, మన ఆలోచన ద్వారా తప్పు చేయొచ్చు. మన తప్పులు అనేక రీతుల్లో మనం పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. అయితే మనము తెలుసో తెలియకో ఏ పొరపాటు చేస్తాం మనకు తెలియదు. కాబట్టి మనము ప్రతిరోజు మన మనస్సాక్షిని కడుగుకోవాలి. దేవా, నేను ఈరోజు తప్పు చేశాను, నేను ఈరోజు ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, ఈ పాపం నుంచి నన్ను తప్పించండి, నాకే శ్రమ కలగకుండా, ఏ బాధ కలగకుండా మీ రక్షణ నా దగ్గర నుంచి దూరం చేయొద్దు ప్రభువా. నేను నీ బిడ్డనై ఉన్నాను, మీరు ప్రకటించినట్లుగా నేను నీ బిడ్డనై ఉన్నాను. అయితే నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అని మనం ప్రతిరోజు మన మనస్సాక్షిని శుద్ధిపరచుకునే బిడ్డలుగా ఉండాలని. కొన్నిసార్లు మనం తప్పు చేసుకొని మన తప్పులు మనమే సరిదిద్దుకుంటాం, అవి మనకి తప్పుగా కనపడు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? అలాంటి సమయంలో కూడా మనం ఒకటే చేయాలి. ఏం చేయాలంటే మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. అది మంచి అయినా చెడైనా, మంచిదో చెడదో మీకు తెలుసు, మీ దృష్టికి అది ఎలా ఉంటుందో అది మీకు తెలుసు. ఏదైనా కూడా మమ్మల్ని పవిత్రపరచుకునే పిల్లలుగా ఉండాలి. ఏమంటే మనము ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు, లేదా దేవుడు రాకడి లోకానికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మన జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే అంత పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి. మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనం అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకోవాలి. ఆయన మనల్ని బలా మంచి దాసుడు అనాలి. ఇవన్నీ అనాలంటే మొదటగా మనకు రక్షణ కావాలి. దేవుడు రక్షణ ఇచ్చేదానికి ఆయన గొప్పగా ఆయన కోసం ప్రాణం పెట్టేసి వెళ్ళిపోయాడు. అయితే మనం ఆయన రక్షణలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీటి బాప్తీసం తీసుకోవాలి. మనం విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనం ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. మనం ఈ లోకంలో దేవుడు ఆజ్ఞలు పెట్టాడు, ఆజ్ఞను మనం అతిక్రమించకుండా ఎప్పుడైతే ఆజ్ఞానుసారంగా జీవిస్తుంటామో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య, మీరు వాక్యాన్ని ప్రకటిస్తున్నారయ్యా, మీ సేవకుల ద్వారా ప్రకటిస్తున్నారయ్యా. బైబుల్ అయితే ప్రవక్తల ద్వారా, గొప్ప గొప్ప ఆత్మీయ బిడ్డల ద్వారా మీ ఆత్మని దయచేసి బైబుల్ మీరు రాపించిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ధవల ఉండడం, రత్నం ఉండడం, ప్రకాశమానమైన వేపు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడ, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మన పాపం తీసివేయండి, నీచమైన బ్రతుకు తీసివేయండి, మన శరీరాశ, నేత్రాశ, జీవడమం తీసివేయండి. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్య, ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ రక్షణ మా దగ్గరికి వస్తే మేము ఆ రక్షణని స్వీకరించే బిడ్డలుగా ఉండాలయ్యా. సాతాను మేము రక్షణలోకి వెళ్లకుండా మేము ఈ లోకంలో ఇంకో పాపంలోనే ఉండాలి, శరీరాశ, నేత్రాశ, జీవడమంలో ఉండాలని సాతాను దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, మీకు స్తోత్రమయ్యా. మీ రక్షణ ప్రతి ఒక్క బిడ్డలకు రావాలయ్యా. మీ రక్షణ ప్రతి ఒక్క మానవాళికి రావాలయ్యా. మీ రక్షణ ప్రతి ఒక్క రుచి చూడాలయ్యా. రుచి చూడాలంటే ఎక్కడికి? మీ నామంలోకి రావాలి.
యెహోవా నామం బలమైన దుర్గం, అందులో పరిగెత్తువాడు సురక్షితంగా ఉంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ఎత్తబడే సంఘంలో ఉండాలంటే వరకు మారు మనసును దయచేయమని యేసయ్య నేను చేసిన ప్రార్థన తప్పుంటే క్షమించండి యేసయ్య. అదే విధంగా నేను ప్రార్థన చేసిన ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి విరం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.